అన్న ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఇది హిడ్మా గారి అంశము. అనేక వేదికల మీద మాట్లాడారు, అనేక సందర్భాల్లో మీరు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ ఒకటే టాపిక్, హిడ్మా చనిపోయిండు. హిడ్మా చనిపోతే తర్వాత వాళ్ళ ఆర్థిక స్వలాభం కోసం కావచ్చు, అక్కడ ఉన్న వనరుల కోసం కావచ్చు, దేశ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది ప్రధాన ఎజెండా అన్న. సో ఏం చెప్తారు ఈ అంశం మీద? అంటే వాస్తవమేనా ఇప్పుడు జరుగుతున్న చర్చ అది నిజమేనా? అంటే నేనేమంటున్నా అంటే అన్న, ఇప్పుడు ఈ దేశంలో హిడ్మా అనేటువంటి వ్యక్తి ఏం పక్క దేశం వ్యక్తి కాదు. ఈ దేశంలో సరే కొంతమంది రైట్ వింగ్ మేధావులు మాట్లాడుతూ ఉన్నారు, పేరు చెప్పకూడదు కానీ నాకు చాలా గౌరవం అభిమానం ఆ సార్ అంటే కూడా నాకు రెస్పెక్ట్. మురళి సారు రీసెంట్గా ఏదో మాట్లాడుకుంటూ హిడ్మా అలా అవడానికి గల కారణం ఏంటి అని రకరకాలుగా ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. అలా మేము క్వశ్చన్ చేసినది అదే. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన చిన్నతనంలో, మీరు ఏ ప్రాంతం నాకైతే తెలియదు కానీ వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ ఆదిలాబాద్లో తెలంగాణ మొత్తం నక్సల్బరీ ఉద్యమాలు జరిగినాయి. ఎర్ర జెండా అంటే పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక పార్టీ అనేటువంటి ఇది ఉండేది ఎర్ర జెండా మీద. సరే దాంట్లో రకరకాలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేసేటువంటి పార్టీలు సిపిఐ సిపిఎం ఉన్నాయి, అంటే బ్యాలెట్ని నమ్ముకుంటాయి. బ్యాలెట్ కాదు బుల్లెట్ ద్వారానే అనేటువంటి నక్సలైట్ పార్టీలలో కూడా చాలా రకాల నక్సలైట్ పార్టీలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే నక్సలైట్లు రాజ్యాంగానికి వ్యతిరేకులే, నేను దాన్ని ఏం సమర్థించాను. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, పెద్దోని కొట్టి పేదోనికి పెడతాం, పోడు కొట్టుకునేటువంటి ఆదివాసులకు అండగా ఉంటాం, అడవులలో కొండలలో అనాదిగా ఎప్పటి నుంచో మనమేం తయారు చేసినవి కాదు, అది అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని కాపాడి ఆదివాసీలకు అండగా ఉంటాం. ఎందుకంటే కొండలు గుట్టల్లో బతికేటువంటి వాళ్ళు అందరూ ఆదివాసులు ఉంటారు, కొండ కింద గిరిజన తండాలు ఉంటాయి, లంబాడీలు అనుకుంటాం మనం, వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోడు చేసుకుంటూ ఉంటారు. గిరిజనుల భూములు గిరిజనేతరులు కొనడానికి కూడా హక్కు లేదు, రాజ్యాంగం లేదు. సో మనం సినిమాలలో గురించి గతంలో వశేరావుల సినిమా, వాళ్ళ భూములు మరి మనం దక్కించుకోవాలంటే ఏం చేయాలరా అని అంటే, ఆ సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే వాళ్ళ బిడ్డల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మన పిల్లం అవుతుంది, భూములన్నీ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ పోరిని చంపేద్దాం. ఇది ఫ్యాక్ట్. కాబట్టి నేనేమంటున్నానంటే నక్సలైట్లు ఎందుకు పుట్టారు ఏంటంటే, ఒక విషయాన్ని పక్కన పెడితే అదొక భాగం అయితే, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ దొరలు, భూస్వాములు, పెత్తందారులు వీళ్ళందరూ పీడిత ప్రజల్ని హింసించి కింది కులాలను, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలలో ఉన్నటువంటి వాళ్ళ మహిళలని మానభంగాలు చేసేటోళ్ళు, పనిచేస్తే కనీసమైనటువంటి వేతనం ఇవ్వకపోయేవాళ్ళు, పంట పండిస్తే దాని మీద నైజాం కాదు బ్రిటిష్ వాడి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి పాలకుల వరకు కూడా ప్రతి ఒక్కరు పన్నులు రకరకాలుగా, సరే ఇప్పుడు పన్నులు వేయట్లేరు అనుకో, ట్యాక్స్లు వేస్తారు, జిఎస్టీ వ్యాట్ ట్యాక్స్ అంటే అది అనుకుందాం, పండించిన దానికంటే కూడా ఇది చేయాలి. అందుకే ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ అనుకుంటాం, మనం సాకల ఐలమ్మ అనుకుంటాం. ఏం చదువుకున్నది ఆ తల్లి? ఇంత పెద్ద కర్ర పట్టుకుని అంత పెద్ద నైజామునికి పైజాం కూడా కొట్టింది, అవునా కదా? కొమరం భీమ్ అనుకుంటాం, మన ఆదివాసుల వీరుడు సూర్యుడు అని మనం పొద్దున్నేసి పోగొడతాం. అప్పుడు కూడా ప్రభుత్వమే ఉన్నది ఉపేంద్రనా. ఇప్పుడు ఏదైతే ప్రజాస్వామ్యము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఉందో అప్పుడు కూడా నైజాం ప్రభుత్వమే ఉన్నది. అప్పుడు కూడా నైజాం ప్రభుత్వం. మరి తహసీల్దార్ తలకేంద బగలు కొట్టాడు కదా కొమరం భీమ్. జంగల్ జమీన్, నా భూమి మీద, నా నేల మీద, నా అడవి మీద నీ పెత్తనమేంది, నీకెందుకు నేను పన్ను కట్టాలి అని తహసీల్దార్ తగలబగలు కొట్టి చంపేశాడు కదా. మరి అటువంటి కొమరం భీము వర్ధంతిలు జయంతిలు చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వచ్చి ఆయన గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు, ఆయన మన ఆదివాసులకు ఆదర్శం అని అంటా ఉన్నాం, మనకు కూడా ఆదర్శమే. మరి అది తప్ప? కొమరం భీము సంఘ విద్రోహ? కొమరం భీము మరి ఈ వ్యవస్థకు సిస్టమ్కు వ్యతిరేకంగానే పనిచేశాడు కదా. నా క్వశ్చన్ మీకు అర్థమైందా? ప్రభుత్వాలు చెప్తుంది ఏంటంటే ఆనాటి రోజులలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. ఇంకా ఎక్కువనే అంటున్నాను నేను, ఇప్పుడు ఇంకా ఎక్కువనే అంటున్నాను నేను. ఇంకా సరే నక్సలైట్లో దీన్ని విముక్తి చేయాలనేది నా ఉద్దేశం కాదు, కానీ అప్పటికంటే ఇంకా ఎక్కువ. ఇప్పుడు రోజుకో కులహత్య, పెట్రోల్ రేటు పెరిగే, గ్యాస్ రేటు పెరిగే, డీజిల్ రేటు పెరిగే, మంచినూనె రేటు పెరిగే, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతా ఉండే, పేద ప్రజల తల్లిదండ్రులు స్కూల్ ఫీజులు కట్టలేక ప్రైవేటు దోపిడితోని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎక్కడ ఇంకా లేదా అన్న? లేదు కదా. ఉందా? 24 గంటలలో కనీసం 12 గంటలు పనిచేస్తే ఆ కార్మికుడికి 8,000 7,000 రూపాయల. జిహెచ్ఎంసీ కార్మికుల జీతం ఎంత అన్న? అడ్డ మీద కూలి కార్మికుడి జీతం ఎంత అన్న? ఇది కదా కావాల్సింది. అంబానీ ఆదాని ధనవంతులు అయితేనే అయినట్టు కాదు కదా. ప్రజాస్వామ్య ముసుగులో మీరు సంపద మొత్తం కొన్ని వర్గాలకే కట్టబెడతా అంటే మాలాంటి వాళ్ళం దాన్ని సమర్థించడం గల కారణం ఇదే. సరే కాంగ్రెస్ పార్టీ మంచిది కాదని అనుకుందాం, పక్కన పెడదాం. నాకు కాంగ్రెస్ నాకేం అదేం బంధం కాదు, బీజేపీ శాశ్వతంగా శత్రువు ఏం కాదు. నేనేమంటున్నా, వాళ్ళు మంచోళ్ళు కాదని మీకు అధికారాన్ని ఇచ్చారు కదా. మరి 11 ఏళ్ల నుంచి మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు.
జన్ధన్ ఖాతాకులో ధన్ పైసా అని ఆయన ఇయ్యలేదు. ఈయన కోడి పిల్లని ఎడగమ్మేయాలి, మేకని ఎడగమ్మేయాలని 10 ఏళ్ళు ఆయన అధికారాన్ని చెలాయించాడు, ఆయన చేయలేదు. వచ్చిన సంవత్సరంలోనే అన్నీ చేసేస్తాం మేము అని కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టి వీళ్ళు ఏం చేయలేదు. మరి ప్రజలు ఎవడు బాగు చేయాలి? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటాయి ఆదివాసులు. వాళ్ళు ఏదో అడవిని నమ్ముకొని కొండను నమ్ముకొని పోటీ చేసుకొని సాగు చేసుకొని వాళ్ళు బతుకుతూ ఉంటే నువ్వు ఆ కొండల్ని గుట్టల్ని అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని కొంత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసం అదంతా వేదాంతో జిందాలు లేకపోతే ఇటువంటి కంపెనీలు అదాని అంబానీ ఇడ్మా చనిపోయిన తర్వాత ఆ ప్రక్రియ నడుస్తుందట కదా, రోడ్లు వేయడం గుట్టల్ని తవ్వేయడం నడుస్తుంది. సొంత కవిత్వం చెప్పట్లే కదా ఉపేంద్ర అన్న. వీడియోలు మీలాంటి జర్నలిస్టులు చూసి ఉంటారు కదా, చాలా బాధ అనిపిస్తుంది కదా. చచ్చిపోతాం అన్న మనం ఆక్సిజన్ లేకపోతే. ఒక అమ్మాయి ఏమన్నదంటే ఇడ్మా బతుకున్నప్పుడు అడవి పచ్చగా ఉండే, ఇప్పుడు ఎర్రగా అయిపోయింది, కావాలంటే చూడండి అని చెప్పి బస్తర్ మొత్తం ఎర్రగా అయిపోయింది. బతుకున్నప్పుడేమో రక్తంతో ఎర్రగా పారించారు, ఆ రక్తాన్ని తుడిపెచ్చి ఇప్పుడు ఎర్రటి మట్టిని తోడి మొత్తం రోడ్లు వేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఆదివాసుల పైన, గిరిజనుల పైన, బలహీన వర్గాల పైన ఈ ప్రభుత్వాలకు ఎందుకు ఇంత కోపం అని అంటే, ఈ ఆదివాసులు బ్రతికేటువంటి ప్రాంతాలలో ఈ గిరిజనులు బ్రతికేటువంటి తండాల పక్కన చిన్న చిన్న బోళ్ళు, కొండలు, అదే చిన్న చిన్న గుట్టలు ఉంటాయి. ఆ గుట్టల కింద ఏముంటుందో తెలియదు. కాబట్టి తవ్వాలి వీళ్ళకు. వాళ్ళు ఏమో అంటారు మరి, వాళ్ళ సైంటిస్ట్లో గింటిస్ట్లో వాళ్ళ పేరు ఆర్కియాలజిస్ట్లో ఏమో అంటారు కదా, వాళ్ళు పెట్టి చెప్తారు వీళ్ళకు. చాలా సినిమాలలో చూస్తాం, కలేజియా సినిమాలో చూస్తాం మనం. ఆయన ఒక శాస్త్రవేత్త, ఒక సైంటిస్టు పరిశోధన చేసి ఏముండంటే అరే ఊరిని మొత్తం ఖాళీ చేపిరా, వాళ్ళకి ఏం కావాలో చేద్దాం, ఎంత చెప్పినా ఊరిని నమ్ముకునే బతుకుతూ ఉంటారు. కానీ దాని వెనకాల దాగి ఉన్నటువంటి మతలబ్ ఏంటంటే దాని వెనకాల విలువైనటువంటి వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. ఆ ఊరిని మొత్తం ఖాళీ చేయాలి. అగో సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు బస్తర్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ జరుగుతున్నటువంటి ఇది. దాంట్లో భాగంగానే ఆపరేషన్ కగారు పేరుతోనే అమాయకమైనటువంటి నిజంగా పోలీసు వాళ్ళు నక్సలైట్లని పట్టుకోండి మేము వద్దంటామా? గతంలో పట్టుకున్న ఆపరేషన్ కగార్ అంటే ఓన్లీ ఇది ఏదో తెలంగాణకో ఛత్తీస్గఢ్కో కాదు కదా, దేశంలో ఉన్న మావోయిస్టులు అందరినీ లేకుండా చేస్తాం మేము అంటున్నారు వాళ్ళు. అది చేస్తే మంచిదే, మావోయిస్టులు లేకుండా చేస్తాం. తర్వాత ఏంది? మావోయిస్టుల అవసరం ఇప్పుడున్న ఈ టెక్నాలజీ వ్యవస్థలో మావోయిస్టులు అవసరం లేదు. వాళ్ళు గన్నులు పెట్టి అప్పటి లెక్క నిస్వార్థ పోరాటాలు ఎవరు చేస్తలేరు. వాళ్ళకంటే అర్బన్ నక్సలైట్ల లెక్క తయారై మొత్తం దందాలు, సెటిల్మెంట్లు, పైసలు ఇవన్నీ చేసుకుంటున్నారు. వాళ్ళు కలుషితం అయిపోయారు మావోయిస్టులు అనేది వాళ్ళ వాదన. నేను ఒకటి చెప్పనా, అన్ని పార్టీలలో, మావోయిస్టు పార్టీలలో కావచ్చు, ఇటు రైట్ వింగ్ పార్టీలలో కావచ్చు, అన్ని పార్టీలలో మంచి వాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు. అందరూ మంచి వాళ్ళే ఉంటారు ఈ పార్టీలో అనడానికి లేదు, అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు ఈ పార్టీలో అనడానికి కూడా లేదు. భూ కబ్జాలు అవి ఇవి చేస్తున్నారు. నయీం మావోయిస్టే కదా, నవీం మావోయిస్ట్ అనే చెప్పుకున్నాడు కదా, మరి వాడు దొంగే కదా, నయీం దొంగే కదా, నేను కాదంటలే. ఎస్, అలాంటి వాళ్ళు అన్నిట్లో ఉన్నారు. రైట్ వింగ్ ఇప్పుడు మనం రమణ మహర్షిని ఆదర్శంగా తీసుకుంటాం, సనాతన ధర్మం కోసం పనిచేసాడు. కానీ సనాతన ధర్మం అడ్డుపెట్టి వాడెవడో డేరా బాబా, వాడెవడో ఒక దీవి కట్టుకున్నాడు, అని పేరు ఆశారం బాబానో ఎవడో బాబాలు కట్టుకున్నాడు. మరి ఈ ఇల్లు కూడా దొంగలు ఉన్నారు కదా. సనాతనం వాదం కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి స్వాములు ఉన్నారు, దాన్ని అడ్డం పెట్టి సంపాదించుకున్న దొంగలు కూడా ఉన్నారు. ఎస్, మీరన్నట్టు నక్సలైట్ భావజాలం, మావోయిస్టు భావజాలాన్ని పుణికిపుచ్చుకొని అడవులలోకి పోయి పేద ప్రజల కోసం పనిచేసినటువంటి మంచి వాళ్ళు ఉన్నారు, నయీం లాంటి దొంగలు కూడా ఉన్నారు. అందుకే హిడ్మాని ఈరోజు దేశ ప్రజలే కానీ, మాలాంటి యువతే కానీ, దేశంలో ఉన్నటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్కరూ ఎందుకు కీర్తిస్తూ ఉన్నారన్న? ఓ భగత్ సింగ్, ఒక కొమరం భీం, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక బిర్సా ముండా అని అంటూ ఉన్నారు. ఎందుకంటూ ఉన్నారు? పిరికెడు కంకులు కూడా తన పొట్ట కోసం సంపాదించుకోలేదన్న. వాళ్ళమ్మ, చాలామంది తెలవని వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ అమ్మకు అందమైన బంగ్లా కట్టించాడా, ఆయన ఏమన్నా దేశంలో బార్డర్లో పాకిస్తాన్ శత్రువులతో కొట్లాడినోడా అని అంటూ ఉన్నారు. ఎస్, వాళ్ళ అమ్మ ఒక్కతే వాళ్ళ అమ్మ అని అనుకోలే హిడ్మా. ఈ దేశంలో నోరు లేనటువంటి ఆదివాసులు, గొంతు లేనటువంటి గిరిజనులు, ఈ దోపిడీదారుల దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజలు మొత్తం, వాళ్ళ తల్లులు మొత్తం నా తల్లులు అనుకున్నాడు. వర్గాలు. అందుకే ఈరోజు అంత కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉన్నాయి ఆయనకు. ఎందుకు వస్తూ ఉన్నాయి చెప్పండి? ఏమున్నా చెప్పండి, ఆయనకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. ఆయన డబ్బులు ఏమైనా అకౌంట్లోనే? వాళ్ళ అమ్మ మెల్ల ఏమైనా బంగారం ఉందా? వాళ్ళ అమ్మ చేతికి ఏమైనా వజ్ర వైడూర్యాలు ఉన్నాయా? ఏం లేవు కదా. మన తెలంగాణ నుంచి కూడా కొన్ని ఛానల్స్ పోతే చూసాం, చనిపోయినప్పుడు వాళ్ళ కొడుకు మీద పడి ఏ విధంగా ఏడ్చినటువంటి వీడియోలు మనం చూసాం. అప్పుడు ఏ డ్రెస్ ఉందో ఇప్పుడు కూడా అదే స్టిల్ అదే డ్రెస్ ఉంది. మరి మన ఛానల్స్ పోయినప్పుడు వాళ్ళ అమ్మ ట్రాన్స్లేటర్ ఉన్నాడు, ఆడ అంటుంది ఏమైనా పంపించేదా మీ బిడ్డ ఎప్పుడన్నా ఇడ్మా ఏమైనా పంపించేదా అంటే, ఏదో 2-3 ఏళ్ల కింద ఒక 60 రూపాయలు పెట్టి ఒక లుంగి పంపించిన అని చెప్పాడు. సగం లుంగి పంపించిన. అది చూడంగానే నాకు మస్తు బాధ అనిపించింది. సరే ఓకే, హిడ్మా పిల్లల కోసం పిల్లల కోసం సంపాదించుకున్నది, వాళ్ళ భార్య కూడా చంపేశారు కదా. కాబట్టి మీకు తెలియకపోతే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎస్,
వాళ్ళు అనేది ఏంటంటే పోలీసు వాళ్ళని చంపారు, అది కరెక్టేనా? 200 మంది పోలీసుల కుటుంబాలకు కూడా మరి కడుపు కోతను మిగిలిచ్చారు కదా, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటాయి. రైట్, మంచి ప్రశ్న మురళీ సార్ గారే వేశారు. అవును, హిడ్మా అట్లా ఇట్లా అంటున్నారు కదా సార్. ఈ పోలీసు వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తే సంతోషం సార్, కానీ అంబానీ ఆదానులను కాపాడడం కోసం ప్రజాస్వామ్యం ముసుగులో బీజేపీ కార్యకర్తలా పనిచేస్తేనే మా ప్రాబ్లం. అడవిలో ఉండే పనిచేసే మిలిటెంట్ను బీజేపీ కార్యకర్త లేక పనిచేయడం మీరు సంబంధం లేకుండా చెప్తాను. గిరిజన షెడ్యూల్ 5 అని ఉన్నది, ఒకటి షెడ్యూల్ 6 అని ఉన్నది. గిరిజన తాండాలకు ప్రభుత్వ అధికారులే కానీ పోలీసు వాళ్ళు పర్మిషన్ లేకుండా రాకూడదు కదా. నువ్వు కొండ మీద నీకేం పని? ప్రాంతాల్లో నీకేం పని? ఆ కొండ మీద నిన్ను ఎవరైనా పిలిచారా? నీకేం పని? కొండ మీద పోలీస్ అధికారికి ఏం పని? ప్రభుత్వ కార్యాలయం ఉంటే పో, ప్రభుత్వ స్కూల్ ఉంటే పో, ఓ ప్రజాప్రతినిధి ఏమైనా ఉంటే పో, వద్దనంటలే. నీకేం పని కొండ మీద? అక్కడ క్యాంపులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దేనికి? ఎందుకు? అక్కడ ఏమైనా కంపెనీ ఉందా? పెద్ద పెద్ద ఇదేమన్నా ఉన్నాయి? అక్కడ ఏమైనా సచివాలయం ఉన్నదా, లేకపోతే పార్లమెంట్ ఉందా? అడవిలో లేదు కదా. ఉన్నాయా? ఏం లేవు కదా. ఎందుకు అని అంటే ఇగో ఇటువంటి హిడ్మా రైట్ నక్సలైట్లు ఉంటే కనుక మీరు పట్టుకోండి, మీకు కాదంటే కొన్ని కోర్టు గైడ్లైన్స్ను ఉల్లంఘిస్తాం. కోర్టు నక్సలైట్లు ఉంటే పట్టుకోండి, కానీ చంపకండి, కాళ్ళ మీద కాల్చండి. మిమ్మల్ని చంపడానికి వస్తే మీరు చంపండి, తప్పులేదు. అది ఆత్మరక్షణలో బాగా చంపండి, అది కూడా కాళ్ళ మీద కాల్చండి, విచారణ చేయండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే కనుక శిక్ష వేయించండి, తప్పులేదు, మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఎవరిని పడితే వాళ్ళని, గొర్రెలను కాసుకునేటోళ్ళని, బర్రెలను కాసుకునేటోళ్ళని కొండపైకి పోయి, నేను అదే ప్రాంతం నుంచి వచ్చిన కన్నా, కొండపైకి పోయి పశువులను మేపుకొని వస్తారన్న, వాళ్ళని కూడా 6 నెలల పసిపాప కూడా నక్సలేట ఉపేంద్ర అన్న. ఆ పాప కూడా నక్సలేటనా, చంపేశారు. చూపిస్తాను నేను. 90 ఏళ్ళ పెద్ద ఆయన కర్రలు పట్టుకొని గొర్రెలని బర్రెలని మేపడానికి పోయినటువంటి వ్యక్తిని కూడా చంపేశారు. మానవుడి రూపంలో ఉన్న ఏ వ్యక్తినైనా చంపేస్తున్నారు. లెక్క కావాలి అమిత్ షాకు, ఎంతమందిని చంపారు? డీజీపీ గారికి అవార్డులు రివార్డులు కావాలి, ప్రమోషన్స్ కావాలి. కాబట్టి ఏం చేయాలి? ఇలా చంపడం. మేము దాన్ని సమర్థించట్లే, మావోయిస్టు పార్టీ నిషేధించారు దేశంలో, రైట్, మేము కాదనట్లే. కానీ వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు నక్సలైట్లు అవడానికి గల కారణాలు ఏంటి? ఈ పేద ప్రజల కోసం ఎందుకు అడవుల బాట పట్టారు వాళ్ళు? వాళ్ళ డిమాండ్స్ వినండి. ఆకలి, అవమానం, అణిచివేత, దోపిడీ, సంపద మొత్తం ఒక దగ్గర పోగొడతారు. అంటే మీకున్న పరిజ్ఞానంతో చెప్పండి, హిడ్మా చనిపోయిందా చంపేశారు? చంపేశారు. చనిపోయిందా చంపేశారు? చంపేశారు. చంపేశారన్నా. నరేంద్ర మోడీ, అమిత్ షా కనుసన్నలు చంపేశారు. చాలా పెద్ద స్టేట్మెంట్. అరే చంపేశారన్నా, నేను ఎప్పుడు దేశ ప్రజలు మొత్తం చెప్తా ఉన్నారు. హిడ్మా ఒక్కడే కాదు, హిడ్మా మిస్సెస్ ని చంపేశారు. 700 మందిని అలాగే చంపేశారు. దానికి బూటక్కు ఎన్కౌంటర్ అని పేరు పెట్టారు. ఇంత పెద్ద టెక్నాలజీ ఉపేంద్ర అన్న, నేను పెద్దగా చదువుకోలే. ఇజ్రాయెల్ టెక్నాలజీ కదా, మొత్తం ఫ్లైట్లన్నీ తిరుగుతూ ఉన్నాయి. 10 కిలోమీటర్ల లోపట ఏముందో కూడా తెలుసుకునేటువంటి ఉన్నాయి కదా. నిజంగా నక్సలైట్లు మీ మీద అంత పెద్ద యుద్ధం చేస్తారా? మిమ్మల్ని చంపడానికి వస్తారా? వీళ్ళు కథలు వెళ్తూ ఉన్నారు కానీ ఎవరినో చంపడానికి వచ్చారంట. వాళ్ళు డిబేట్లలో కొంతమంది మాట్లాడతారు, నా మేధావులు చంద్రబాబు నాయుడు చంపడానికి వచ్చారంట. చంపుతారా అండి ఎవరైనా? చంపుతారా? ముఖ్యమంత్రిని ఈ టెక్నాలజీలో చంపగలుగుతారా? చంపలేరు కదా. కాబట్టి నక్సలైట్లకి ఏదో ఒక ముద్ర, మేము దాన్ని కూడా సమర్థించట్లే, కానీ వాళ్ళు మాకు అండగా ఉన్నారు. మా అక్కల్ని, మా చెల్లెలని, ఓకేనా, మా పేద ప్రజలకు అండగా ఉన్నారు. రేపులు చేసినప్పుడు, మానభంగాలు చేసినప్పుడు, దొర ఏందురో, దొర పీకుడు ఏందురో, గద్దరన్న అక్కడి నుంచి వచ్చినోడే కదా. అంటే తుపాకు పట్టపోవచ్చు కానీ ఆ సిద్ధాంతాన్ని నమ్మినోడే కదా. తర్వాత మారిండు కదా, పంచశీల జెండాను పట్టుకున్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని, బుద్ధుని పట్టుకున్నాడు కదా. వాళ్ళు జనజీవన స్వాతంత్రం కలుస్తాను వచ్చినప్పుడు కలుపుకోండి, వాళ్ళతో చర్చలు పెట్టండి. మీరు పెద్ద పెద్ద అగ్రకులాల నాయకుల్ని మాత్రం లొంగ తీసుకుంటారు, హిడ్మాన్ మాత్రం ఎందుకు చంపారు చెప్పండి? చెప్తా. ఎంతమంది గిరిజనులు 48 మందో 46 మందో గిరిజనులు లొంగిపోవడానికి వచ్చారు. అందరిని లొంగ తీసుకొని హిడ్మా భార్యను మాత్రం ఎందుకు చంపారు? చెప్తా. హిడ్మా తెలివిగల్లోడు. ఈ దేశంలో ఇంతమంది యువత ఉంటే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులు మాత్రం ఎందుకు సామ్రాజ్యవాదుల గుండెల్లో రైలు పరిగెత్తించి తిరగబడ్డారు? ఎందుకంటే భగత్ సింగ్ నిజాయితీపరుడు, భగత్ సింగ్ తెలివిగలడు. ఏది న్యాయము, ఏది అన్యాయము అనేటువంటి ఒక పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మన హిడ్మా చాలా తెలివిగలడు, చాలా తెలివిగలడు. ఇప్పుడు చూడండి, మీరే అన్నారు అన్న ఆయన చచ్చిపోయిండు, కథం ఆపరేషన్ కగార్ పేరుతోని వాళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో సక్సెస్ అయింది. కొండలు గుట్టలు మొత్తం తవ్వుడు, మైనింగ్ మొదలు పెట్టారు. మరి హిడ్మా ఉంటే అడవి కాపాడబడేది కదా. కాబట్టి హిడ్మా తెలివిగలడు, అందుకే చంపేశారు. హిడ్మా ఆదివాసులకు దేవుడు. సమ్మక్క సారక్కల జాతరని ఏ విధంగా కాకతీయుల మీద యుద్ధం చేసినటువంటి సమ్మక్క సారక్కల్ని ఈరోజు మనం కీర్తించుకొని ఏ విధంగా ఇంత పెద్ద వనజాతరగా చేసుకుంటా ఉన్నామో, అక్కడ కూడా ఆదివాసుల గుండెల్లో ఒక హిడ్మా ఒక దేవుళ్ళలాగా అయిపోయాడు. ఈరోజు మీరు పోయి చూడండి, నేను రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నా, జాతర చేస్తూ ఉంటా ఉన్నారు. కాబట్టి మీరు ఎంత అణిచివేస్తే
ఆ ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులు కానీ ఇంకోలు కానీ మళ్ళీ పుట్టుకొని వస్తారు. ఆపరేషన్ కగార్ ఉద్దేశం ఏందన్నా మావోయిజం నక్సలిజం లేకుండా చేయాలనా, లేదంటే అసలు వీళ్ళ ఈ ఆలోచన కలిగిన వ్యక్తుల్ని కూడా లేకుండా చంపేయాలనా, ఏందన్నట్టు అసలు? ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటేనా, ఈ ఆపరేషన్ కగారు వెనకాల కొన్ని పెట్టుబడిదారుల హస్తం ఉన్నది. కొంతమంది పెట్టుబడిదారుల వ్యక్తుల ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ఆపరేషన్ కగారు. ఇన్ని సంవత్సరాలు లేనటువంటి ఆపరేషన్ కగారు ఇప్పుడే ఎందుకు వచ్చింది? మంచి ప్రశ్న వేశారు. మన ఛానల్ వేదికగా కూడా ప్రజలకు వాస్తవం వెళ్ళాలి. ఏ ప్రభుత్వం మీదనైనా ఒకసారి, రెండోసారి, మూడోసారి, ఒకసారి అధికారంలోకి వస్తుంది, రెండోసారి అధికారంలో, మూడోసారి కూడా వస్తుందని అనుకుందాం. నాలుగోసారి అయితే ఎంతో కొంత ప్రజా వ్యతిరేకతను అయితే ఎదుర్కొంటుంది కదా, వస్తుంది కదా. సో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి, సెకండ్ టైం కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి, థర్డ్ కూడా ఆయనే, ఫోర్త్ టైం వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అని అంటే ఆయనకు అనుమానంగా ఉంది. చాలా తక్కువ ఉన్నది. సరే, బీహార్లో ఎలా గెలిచాడని పక్కన పెడితే చాలా మంది ప్రతిపక్షాలే కానీ ఇంకా చాలా మంది లెఫ్ట్ మేధావులు, కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. 10,000 రూపాయలు ఇచ్చాడు ఎలక్షన్స్ ముందు ఒక ఓటుకు అనేటువంటి చర్చ మీరు చూసారో లేదో. సరే, గెలిచాడు అనుకుందాం. కాబట్టి అంబానీ, ఆదానీ, వేదాంత్, జిందాల్ లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళే మంచోళ్ళు కాదు, ఈ కర్రెగుట్టల మీద కాంగ్రెస్ వాడు కన్ను కూడా పడ్డది. కాకపోతే ప్రజలు వీళ్ళు అధికారంలో వీళ్ళు దుర్వినియోగం చేయలే. ఎవరిని? ఆర్మీని. వాళ్ళు కూడా చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు, దుర్వినియోగం చేయలేకపోయారు. కాబట్టి నాలుగోసారి అధికారంలోకి రావాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు మీన్స్ రాలేరు. కాబట్టి ఎప్పటి నుంచో అంబానీ, ఆదానీ, వేదాంత్, జిందాల్ లాంటి కంపెనీలు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఆ కర్రెగుట్టల్ని మాకు ఇవ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులందరినీ ఖాళీ చేయించండి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆదివాసులకు అండగా నిలబడినటువంటి ఎర్రజెండా నేపథ్యం ఉన్నటువంటి నక్సలెట్లు అనుకో, ఎవరైనా అనుకో, ఉద్యమకారులు ఎవరైతే వాళ్ళని లేకుండా చేయండి అని అన్నారు. అది కాంగ్రెస్ వాళ్ళతో కాలే. కాకపోయేసరికి బీజేపీ పొందుతో చేసుకున్నటువంటి ఒప్పందం ఉంది కదా. మరి మోడీ సార్ నువ్వు వచ్చి ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది, 3 ఇదైపోయింది, 3 సార్లు ప్రధానమంత్రి అయిపోతుంది, 4గోసారి నువ్వు వస్తావో రావో, నువ్వు వస్తావో రావు. కాబట్టి నువ్వు ఉన్నప్పుడు ఆ గుట్టల్ని మాకు హ్యాండ్ ఓవర్ చేసిపో. కాబట్టి ఏం చేయాలి? అందుకే అమిత్ షా నీకు ఏం చెప్పాడు స్పష్టంగా, 2026 మార్చి 31 కల్లా ఖతం చేస్తాం. అప్పటి వరకు వాళ్ళ ఒప్పందం, అదొక డెడ్ లైన్. మీకు అర్థమైందా? అప్పటి వరకు వాళ్ళ ఒప్పందం, అది డెడ్ లైన్ కాదు, ఒప్పందం. అది అంబానీ, అదానీ, వేదాంత్ ఆ కంపెనీలతోని ఈ బీజేపీ పార్టీకి పలాని డేటు పలాని టైం కల్లా మీకు టైం ఇస్తా ఉన్నాం. ఎందుకంటే సుమారు మీరు 5, 10, 15, 16 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఊరిస్తూ ఉన్నారు కానీ మాకు కట్టబెట్టట్లేదు. దాంట్లో భాగంగానే ఈ ఆపరేషన్ కగార్ ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను మేధావిని అడిగితే చెప్పాడు దాంట్లో భాగమే కదా. మరి లేకపోతే నువ్వు పలానా డేటు కల్లా కరెక్ట్ ఈ టైము డేటు ఇంతవరకు అంతం చేస్తానికి గల ఆంతర్యం ఏంటి చెప్పండి. లేకపోతే మీరు ఒక పత్రం రిలీజ్ చేయండి, పార్లమెంట్ సాక్షిగానో ఇంకో దగ్గరనో నరేంద్ర మోడీ గారు నోటి వెంట ఆ అడవుల్ని మేము పాడు చేయము, ఆదివాసి హక్కుల్ని కాలరా, ఓ స్టేట్మెంట్ పాస్ చేయండి. నిజంగా మోడీ గారు దేశ ప్రజల కోసమే, ఈ ప్రజాస్వామ్యం పరిడవిల్ల కోసమే ఇటువంటి సంఘ విద్రోహులని కథం చేస్తున్నాడని నమ్ముదాం. మీకు అర్థమైందా? కాబట్టి వీళ్ళు గ్యారంటీ ఇవ్వాలి. అక్కడ అంబానీ, ఆదానీ, వేదాంత్, జిందాల్ కంపెనీల కోసం పనిచేస్తూ ఉన్నారా, వాళ్ళకి పర్మిషన్లు మీరు ఇవ్వబోతున్నారా లేదా అనేటువంటి స్పష్టతని వాళ్ళ నోటి నుంచి చేస్తే కనుక నిజంగా బీజేపీ పార్టీ ప్రజాస్వామ్య విలువల కోసమే పనిచేస్తుందని నమ్ముతాం. అంటే సరే, మీరు అన్నట్టు అదే ఉద్దేశం అయితే నక్సలిజంలో, మావోయిజంలో హిడ్మా ఒక్కడే బాస్ కాదు కదా, ఆయన ఒక మెంబర్, కమిటీ మెంబర్ మాత్రమే. దానికంటే పై అధికారులు ఉంటారు, వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది, అన్నీ ఉంటుంది కదా. అసలు వాళ్ళు మావోయిస్ట్ పార్టీనే లేకుండా చేద్దాం అంటున్నారు కదా. ఇక్కడ టార్గెట్ హిడ్మా కాదు కదా. హిడ్మా అనే వ్యక్తి మావోయిజంలో ఒక పార్ట్ మాత్రమే కదా. కానీ హిడ్మా లేకపోతే అడవిని సంరక్షించే వాళ్ళు ఇంకెవరు లేరా, ఉండరా? హిడ్మా కంటే ముందు మిగతా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి మేధావిలు కానీ లేకపోతే ఇంకోలు కానీ లొంగిపోయారా లేదా? లొంగిపోయారు కదా. మరి మా హిడ్మా మిస్సెస్ లొంగిపోలే కదా. కనీసం వాళ్ళ ఆలోచనలు కూడా చేయలే. ఎందుకు అనంటే నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు ఆ అడవిని పట్టుకొని ఆ ఆదివాసుల హక్కుల కోసం, వాళ్ళ ఊరిని కాపాడుకోవడం కోసం బతుకైనా సావని ఇక్కడే అనుకున్నారు. కాబట్టి వీని ఇక్కడ లేకుండా చేయాలి. మిగతా వాళ్ళంతా దొంగలు. ఎవరైతే సరే ఓకే, వాళ్ళు కూడా సిద్ధాంతం కోసం పనిచేశారు, ఒప్పుకుందాం. సరే, మావోయిస్టులు లేకుండా చేస్తావు. మరి అందరినీ లొంగ తీసుకున్నట్టు అందరినీ మీకు ఏమంటారు, జనజీవన సమితిలోకి రండి, మీకు ట్రాక్టర్ ఇస్తాం, ఇంత ఎకరం పొలం ఇస్తాం, మీకు ఉపాధి అన్నట్టు మరి చర్చతో హిడ్మాతో కూడా కూర్చొని చర్చలు పెడితే అయిపోయేది కదా. ఆదివాసులకు ప్రజాస్వామ్యం ఇప్పుడు ఏమంటున్నారు రైట్ వింగ్ మేధావులు, మీరు రండి జనంతో కలిసి పనిచేద్దాం, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రభుత్వాల మీద పోరాటం చేద్దాం, ప్రజలకు అండగా నిలబడదాం అంటారు కదా. మరి అంత గొప్ప మేధావి, అడవి అణువణువు తెలిసినటువంటి హిడ్మాని చంపడానికి గల కారణం ఏంటి?
అక్కడ ఉన్నటువంటి ఆదివాసులని లేకపోతే కానీ హిడ్మా అంత ఇప్పుడు పోలీసులను దశాబ్ద కాలంగా ముప్పు తిప్పలు పెడుతున్న హిడ్మా అంత సింపుల్ గా పోలీసులకు దొరుకుతారని అనుకున్నారు. మేబీ ఆయన కూడా కాంప్రమైజింగ్కే రావచ్చు కదా. మరి వస్తే నువ్వు కలుపుకోనుండు కదా చర్చలు పెట్టి, ఇంకా ఆశన్నను వీళ్ళు అంత సింపుల్ గా వీళ్ళకి దొరకడానికి గల అంతరే అసలు ఆయన ప్లాన్ చేసి పట్టుకున్నారా, ఆయన కాంప్రమైజ్కి వస్తుండా, జనజీవ స్రవంతిలో కలిసిపోదామని వస్తుండా, మరి ఎందుకు వచ్చినాడు? ఒకటన్నా ఇప్పుడు నిజంగా హిడ్మా ఎదురు కాల్పుల్లోనే చచ్చిపోతే గనక ఓకేనా, ఎదురు కాల్పుల్లో సరిపోతే మాకేం బాధ లేదు. కానీ దొంగ ఎదురు కాల్పులు అయితేనే మాకు బాధ. ఇంట్లో నుంచి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక నిఘాను పెట్టి ఒక కాంట్రాక్టర్ ద్వారా హిడ్మా ఎక్కడున్నాడు ఏంటంటే ఒక గతంలో ఏదో కాంట్రాక్ట్స్తో మాట్లాడేవాడు అంట. నేను ఎక్కడో న్యూస్ చదివా. ఆ కాంట్రాక్ట్స్తో మాట్లాడుతుంటే ఆ కాంట్రాక్టరే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అన్నటువంటి మెసేజ్ని లీక్ చేయడం ద్వారా పలానా దగ్గర పలాని ఆంధ్రప్రదేశ్ ఎక్కడైతే ఈ అడవులు ఉన్నాయో అక్కడ పట్టుకొని కాల్చి చంపారు అంటే అంతకుముందే చంపేశారంట. చంపి 4 రోజులు అటు ఇటు తిప్పి దాని తర్వాత పొద్దున్నే 4 గంటలకు ఎదురు కాల్పులు జరిగినాయి. ఇంకోటి ఇప్పుడు ఈయన చనిపోవడం 4-5 రోజుల ముందే అక్కడ ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళ అమ్మతో భోజనం చేయడం, అవును అది అంటే ఇదంతా ముందే ప్రీ ప్లాన్డ్ గా జరిగినట్టేనా? అదే అన్న, ఇంతకుముందు నేను చెప్పాను కదా, మార్చి 2026 31 కల్లా డెడ్ లైన్ పెట్టాడు మావోయిస్టులకు ఎవరు, అమిత్ షా గారు. కాబట్టి హిడ్మా వాళ్ళ అమ్మతో చెప్పించిన, నాన్నతో చెప్పించిన సిద్ధాంతం కోసం, ఆశయం కోసం బతికేటోడు, ప్రాణాలకు, ప్రజలకు, ఇంకోళ్ళకి భయపడడు, ప్రజల కోసం బతికేటోడు భయపడ్డు. కాబట్టి ఆ తల్లి ఒక్కతే ఆ హిడ్మాకు తల్లి అని అనుకోలే, అందరూ నా తల్లుడే అనుకున్నాడు హిడ్మా. కాబట్టి సరే కన్న కొడుకు కాబట్టి తనకు బాధ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఈ రకంగానన్నా వస్తాడేమో హిడ్మా అని అనుకున్నారు వాళ్ళు. దాంట్లో భాగంగా వెళ్ళి కూర్చొని ప్లేట్ కడిగిండు, హోంమంత్రి బువ్వ పెట్టిండు, ఏమంటారు నమ్మిచ్చిండు, అమ్మ కూర్చో ఉన్నాడు, మనం అందరూ చూస్తున్నాం కానీ గిన్నె కడిగినట్టు చేసిండు. ఆయన బాపనాయన మళ్ళా శర్మ చికెన్ కూడా తినిపించిండు శర్మ. ఇంకేమైనా చేస్తారు వాళ్ళు, చేసిండు. మరి అంత చేసినోనివి, ఇంటికి పోయినవి అంత చేసినోనివి, హిడ్మా వచ్చిందాక వెయిట్ చేయనుంటుంది కదా, కాళ్ళ మీద కాల్చి పట్టుకున్నట్టు కదా, ఇంకేం చేయబోతుండో హిడ్మా ఎవరికి తెలుసు. మరి మన దేశ ప్రజలకే ప్రమాదం కదా, ఇంకెక్కడెక్కడ ఏం పెట్టిండో తెలియదు కదా, నువ్వు ఎందుకు ప్రాణం తీసినావు? కాబట్టి నువ్వు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం హిడ్మాతోని ఏదైతే హిడ్మాన్ లేకుండా చేస్తే ఈ అడవుల్ని కుండల్ని మొత్తం వాళ్ళ కట్టబెట్టుతున్నటువంటి ఆలోచనలో భాగంగానే చంపేశారు తప్ప అది ఎన్కౌంటర్ అనబడదు.